పరగు బహుసజ్జన్మ పరిపక్వ హృదయుడై ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మోక్ష మార్గం లేదా వేదాంత మార్గం అనేది అంత సులభంగా అబ్బేది కాదని, అది అనేక జన్మల పుణ్యఫలమని వివరించారు. దయ, సమానత్వం, నిరాసక్తత, డిటాచ్మెంట్ కలిగినప్పుడే మనిషి భగవంతునికి చేరువవుతాడని, అటువంటి గుణాలు కలిగిన వాడే అసలైన వెంకటేశ్వర దాసుడని ఇందులో బోధించారు. తెలుగు సారాంశం: అనేక పుణ్య జన్మల తర్వాత హృదయం పరిపక్వం చెందితేనే మనిషికి వేదాంత మార్గం కనిపిస్తుంది. పాపాలను హరించే వివేకం కలగడమే భగవంతుని కృపకు నిదర్శనం. ఎదుటివారిని తనవలే చూడగలిగినప్పుడే ధన వ్యామోహం నశిస్తుంది. కోరికలను వదిలివేసినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది. కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉండటమే గొప్ప రాజ్య సుఖంతో సమానం. అటువంటి స్థితప్రజ్ఞత కలిగి సర్వం శ్రీ వెంకటేశ్వరునికి అర్పించినవాడే నిజమైన దాసుడు. ఇంగ్లిష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya explains that the path of Vedant, spiritual wisdom, is attained only after the heart is purified through many virtuous births. He highlights that true wisdom lies in being compassionate toward all living beings and treating others as oneself, which naturally eliminates greed. Real happiness comes from the cessation of desires. Annamaya concludes that being a true servant of Lord Venkateshwar means practicing karma yoga, performing duties without attachment to the results and maintaining an unwavering focus on the divine. Pallavi: పరగు బహుసజ్జన్మ పరిపక్వ హృదయుడై మరికదా వేదాంత మార్గంబుగనుట. భావము: ఎన్నో ఉత్తమమైన జన్మలు ఎత్తిన తర్వాత హృదయం పరిపక్వం చెంది శుద్ధి అయ్యి మాత్రమే ఒక జీవుడు వేదాంత మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనగలడు. వివరణ: భక్తి మరియు జ్ఞానం అనేవి అనుకోకుండా రావు. అవి అనేక జన్మల సాధన మరియు సంస్కారం వల్ల లభిస్తాయని అన్నమయ్య భావం. చరణం 1: కలుషహరమగు వివేకము గలిగిన ఎట్టి ఫలముగాదా కృపాపారీనుడోట తలపోసి సకల భూతదయా విశేషంబు కలిగి కాది గుణవికారంబుగనుట. భావము: పాపాలను హరించే వివేకం కలగడమే భగవంతుని అపారమైన కృపకు ఫలం. సకల ప్రాణుల మీద దయ కలిగి ఉండటమే మనిషి తనలోని వికారాలను, కోపం, అసూయ వంటివి జయించడానికి మార్గం. వివరణ: వివేకం అనేది పాప వినాశని అని, అది ఉన్నవాడు ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించగలుగుతాడని వివరణ. చరణం 2: ఎదిరి దనవలనే తానెరగనేర్చిన ఫలము అదిగదా ద్రవ్యమోహంబు గడచనుట. పదిలమగు నాశానుభవము పాపిన ఎట్టి తుదగదా తాను సంతోషంబుగనుట. భావము: ఎదుటివారిని తనతో సమానంగా చూడగలగడమే మనిషి ధన వ్యామోహం నుండి బయటపడ్డాడు అనడానికి నిదర్శనం. స్థిరమైన కోరికలను వదిలివేసినప్పుడే మనిషి చివరకు నిజమైన ఆనందాన్ని పొందుతాడు. వివరణ: స్వార్థం వీడినప్పుడే పరమార్థం అర్థమవుతుందని, కోరికల త్యాగమే సుఖానికి మూలమని ఇక్కడ బోధించారు. చరణం 3: రతిపరాజ్ముఖ మహారాజ్యమబ్బిన ఫలము మతిగదా తాను కర్మత్యాగియోట తతితోడ ఫలపరిత్యాగి చిత్తవ్యాపి ధృతిగదా వెంకటాధిపు దాసుడోట. భావము: ప్రాపంచిక సుఖాల పట్ల విముఖత కలిగి ఉండటం అనేది ఒక సామ్రాజ్యాన్ని పొందినంతటి గొప్ప విషయం. అది కర్మ ఫలాన్ని త్యజించే బుద్ధి వల్ల కలుగుతుంది. ఫలితాన్ని ఆశించకుండా తన చిత్తమంతా భగవంతునిపై ఉంచి ధైర్యంగా ఉండేవాడే శ్రీ వెంకటేశ్వరుని నిజమైన దాసుడు. వివరణ: గీతలో చెప్పబడిన ఫలాపేక్ష లేని కర్మ, నిష్కామ కర్మ ఆచరించేవారే వెంకటేశ్వరుని అత్యంత ప్రియమైన భక్తులని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చలపాదిరోగ మీ సంసారము నేడు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితంలోని బలహీనతలను విశ్లేషించారు. తప్పు అని తెలిసి కూడా మనిషి మోహంలో ఎందుకు పడతాడో చెప్తూ, ఆ మాయను ఛేదించడానికి హరి నామస్మరణ, వైరాగ్యం మరియు భగవంతుని శరణతి అనే 3 ఆయుధాలను సూచించారు. తెలుగు సారాంశం: సంసారం అనేది ఒక మొండి వ్యాధి వంటిది. దీనికి విష్ణు భక్తే సరైన ఔషధం. ఇది కీడు అని తెలిసినా విధి బలీయం కావడం వల్ల మనిషి మోహాన్ని వదలలేడు. ఈ స్థితిలో హరిని తలచుకోవడం అనేది ఒక రక్షణ కవచం, వజ్రాంగి వంటిది. శారీరక సుఖాలు అసహ్యమని తెలిసినా వాటిని వదలడం కష్టం. కాని వైరాగ్యం అనే దంచే రాయి, నూర్పు రాయి ఉంటే మాయను పిండి చేయవచ్చు.
పాపపు రొంపిలో మునిగిపోతున్న జీవులకు వెంకటేశ్వరుడు సర్వాన్ని శుద్ధి చేసే సముద్రం వంటివాడు. ఇంగ్లీష్ సమ్మరీ. అన్నమయ్య compares worldly existence, samsara, to a stubborn disease and declares Vishnu Bhakti as the potent medicine to cure it. He observes that even though people realize that worldly attachments are harmful, they are driven by fate and find it difficult to break free. He suggests that meditating on Lord Hari acts as a protective shield, Vajrangi. While physical pleasures are ultimately repulsive, they are hard to resist. Therefore, a sense of detachment, vairagya, is needed to crush the illusions of Maya. Finally, he portrays Lord Venkateshwar as a pure ocean that cleanses the soul from the filth of sins and the cycle of births. Pallavi. చలపాదిరోగ మీ సంసారము నేడు బలువైన మందు విష్ణు భక్తి జీవులకు. భావము. ఈ సంసారం అనేది నేడు జీవులను పీడిస్తున్న ఒక మొండి వ్యాధి, చలపాది రోగం. దీనిని నివారించడానికి విష్ణు భక్తి ఒక్కటే అత్యంత శక్తివంతమైన మందు. వివరణ. భౌతిక బంధాలను వ్యాధిగా, ఆధ్యాత్మికతను చికిత్సగా అన్నమయ్య ఇక్కడ అభివర్ణించారు. చరణం 1. కీడోట మది నెడింగియు మోహ మెడలదిది, పాడైన విధికృతము బలవంతము, ఈడనే ఇది మాన్ప హితవైన వజ్రాంగి, జోడువో హరి దలంచుట జీవులకును. భావము. ఇది సంసారం కీడు చేస్తుందని మనస్సుకు తెలిసినా ఈ మోహం వదలడం లేదు. ఇది పాడు విధి చేసిన బలవంతమైన ఏర్పాటు. దీనిని మాన్పించాలంటే హరిని తలచుకోవడం అనే వజ్రకవచం, వజ్రాంగి, జీవులకు శ్రీరామరక్ష. వివరణ. తెలిసినా తప్పు చేసే మనిషికి భగవన్నామా స్మరణ ఒక రక్షణ కవచంలా అడ్డు నిలుస్తుందని భావం. చరణం 2. హేయమని తెలిసి తా నిచ్చగించి యాత్మ, పాయ దీరతి సుఖము బలవంతము, మాయ నుగ్గులుసేయ మాధవునిదంచనపు రాయివో వైరాగ్యరచన జీవులకు. భావము. ప్రాపంచిక సుఖాలు అసహ్యమని, హేయమని తెలిసినా ఆత్మ వాటినే కోరుకుంటోంది. ఈ రతి సుఖం చాలా బలవంతమైనది. ఈ మాయను పిండి, నుగ్గులు చేయాలంటే మాధవునిపై పెంచుకున్న వైరాగ్యం అనే దంచే రాయి, నూర్పు రాయి జీవులకు అవసరం. వివరణ. రోలులో ధాన్యాన్ని దంచినట్లుగా వైరాగ్యంతో మాయను అణచివేయాలని అన్నమయ్య చమత్కరించారు. చరణం 3. పొలయుదిరితంపు రొంపులు దన్ను వడి ముంచ, పలుమారుజన్మ మీ బలవంతము, నెలవుకుని సకలంబు నిర్మలముగా కడుగు జలధివో వెంకటేశ్వరుడు జీవులకు. భావము. పాపాలు, దురితములు అనే బురద తనను ముంచెత్తుతుంటే ఈ జన్మల పరంపర బలవంతంగా కొనసాగుతోంది. ఇవన్నీ తొలగిపోయి మనస్సు నిర్మలం కావాలంటే వెంకటేశ్వరుడు అనే సముద్రం, జలధి చెంతకు చేరాలి. ఆయన సమస్తాన్ని కడిగి పవిత్రం చేస్తాడు. వివరణ. ఎన్ని పాపాలు చేసినా వెంకటేశ్వరుని కరుణ అనే సముద్రంలో మునిగితే అవన్నీ కడిగివేయబడతాయని ముక్తాయింపునిచ్చారు. చూడజూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఒక అద్భుతమైన ప్రత్యక్ష వర్ణన, విజువల్ డిస్క్రిప్షన్. అన్నమయ్య స్వామివారి ఆభరణాలు, ఆయుధాలు, అవయవ సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. వాడే అదిగో ఎదురుగా ఉన్న వెంకటేశ్వరుని భక్తులకు చూపిస్తూ ఆయన కళ్ల ముందు సాక్షాత్కరించిన ఒక అద్భుత నిధి అని కొనియాడారు. తెలుగు సారాంశం. చూస్తుంటే ఆ స్వామి ధరించిన మాణిక్యాలు ఆకాశంలోని చుక్కల్లా మెరుస్తున్నాయి. ఆయన కళ్ళు సూర్యచంద్రులలా ప్రకాశిస్తున్నాయి. ముత్యాల హారాలు, మెరిసే కిరీటం, శంఖచక్రాలు ధరించిన ఆ దైవం అదిగో కనిపిస్తున్నాడు. చిరునవ్వు చిందించే ముఖం, లోకాలన్నింటినీ తనలో దాచుకున్న ఉదరం, భుజకీర్తులు గల ఆ స్వామి పక్కనే అలమేలు మంగమ్మ ఉంది. బంగారు పట్టువస్త్రం ధరించి కళ్ల ముందే ఉన్న నిధిలా కనిపిస్తున్న ఈ వెంకటేశ్వరుడే సమస్త సృష్టికి మూలభూతమైన దైవం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya provides a breathtaking description of Lord Venkateshwar's divine form. He describes the rubies on the Lord's ornaments as shining like stars and his eyes as the sun and the moon. He points out the pearl necklaces, the towering crown, and the divine conch and discus. Annamaya calls upon everyone to bow down to the Lord, who stands before them with a radiant smile, accompanied by goddess Alamelu Manga.
Clad in golden silks, Lord Venkateshwar is depicted as the ultimate treasure and the fundamental source of the entire universe. Pallavi. చూడజూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి, ఈడులేని కన్నులవేయిన చంద్రులు. భావము. చూస్తున్న కొద్దీ ఆ స్వామి ఆభరణాలలోని మాణిక్యాలు ఆకాశంలోని నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. సాటిలేని ఆయన కళ్ళు సూర్యచంద్రులలా వెలుగుతున్నాయి. వివరణ. భగవంతుని దేహకాంతిని, ఆభరణాల ప్రకాశాన్ని అన్నమయ్య విశ్వరూపంతో పోల్చారు. చరణం 1. కంటిగంటి వాడెవాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకములు ఉన్నవే, మింటి పొడవైనట్టి మించు గిరీటంబదే జంటల వెలుగు శంఖచక్రాలవే. భావము. అదిగో చూశాను. ఆయనే ఆ స్వామి. గొప్ప ముత్యాల హారాలు, పెద్ద పతకాలు ధరించి ఉన్నాడు. ఆకాశమంత ఎత్తున మెరిసే కిరీటం, రెండు పక్కల ప్రకాశించే శంఖచక్రాలు అవే. వివరణ. స్వామివారి దివ్యాభరణాలను చూసి కలిగిన ఆనందాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు. చరణం 2. మొక్కు మొక్కు వాడెవాడె ముందరనే ఉన్నాడు, చెక్కులవే నగవుతో జిగిమోమదే. పుక్కిట లోకములవే భుజకీర్తులను, నవే చక్కనమ్మ అలమేలు జవరాలదే. భావము. మొక్కుకోండి. అదిగో ఆయనే మీ ముందే ఉన్నాడు. చిరునవ్వుతో మెరిసే బుగ్గలు, ముఖం అవే. నోటిలో లోకాలను దాచుకున్నవాడు, భుజకీర్తులు ధరించినవాడు ఆయనే. ఆయన పక్కనే అందాల అలమేలు మంగమ్మ ఉంది. వివరణ. భక్తులను స్వామికి శరణాగతి వేడమని కోరుతూ అమ్మవారితో కూడిన స్వామి రూపాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 3. ముంగైమురాలను నవే మొలకఠారును నదే బంగారు నిగ్గులవన్నె పచ్చబట్టదే, ఇంగితమెరిగే వెంకటేశుడిదే కన్నులకు ముంగిటి నిధానమైన మూలభూతమదే. భావము. ముంజేతి కంకణాలు, మొలనూలు, మొలకఠారు అవే. బంగారు కాంతితో మెరుస్తున్న పసుపు పచ్చని పట్టు వస్త్రం అదిగో. మన మనసు తెలిసినవాడు, కళ్ల ముందు ఉన్న గొప్ప నిధి, సృష్టికి మూలమైనవాడు ఈ వెంకటేశ్వరుడే. వివరణ. భగవంతుడిని ఒక నిధి, ట్రెజర్ తో పోల్చారు. మన ముంగిట ఉన్న ఆ నిధిని గుర్తించడమే మానవ జన్మ ధన్యత అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఎంతనేయగలేదు ఇటువంటి విధి యభవు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధించారు. విధి ఎంతటి బలమైనదంటే అది శివుడిని భిక్షగాడిగా మార్చింది, ఇంద్రుడిని అవమానాల పాలు చేసింది. ఎంతటి గొప్ప వారికైనా కర్మఫలం తప్పదని చెబుతూ ఆ విధిని మార్చగలిగే శక్తి ఒక్క శ్రీవెంకటేశ్వరుని కృపకు మాత్రమే ఉందని అన్నమయ్య హెచ్చరించారు. తెలుగు సారాంశం. విధి చేయలేని పని అంటూ ఏదీ లేదు. అది సాక్షాత్తు శివుడినే భిక్షమెత్తుకునేలా చేసింది. చంద్రుడిని గురువు భార్యను ఆశించేలా చేసింది. ఇంద్రుడిని కోడిని చేసింది. త్రిశంకుని చండాలుడిని చేసింది. నలమహారాజు రూపాన్ని మార్చేసింది. ధర్మరాజును జూదమాడేలా, హరిశ్చంద్రుడిని భార్యను అమ్ముకునేలా చేసింది. బ్రహ్మ 5వ తల తెగిపోయేలా, యముడి కాలు విరిగిపోయేలా చేసింది. ఈ విధికి విధి అయిన శ్రీవెంకటేశ్వరుని కరుణ లేకపోతే ఎవరికైనా పరాభవం తప్పదు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya illustrates the supreme power of fate, Vidhi. He highlights how even great gods and legendary kings were forced to face humiliating situations due to their karma. Fate made Lord Shiva a beggar, caused Indra to face disgrace, and drove King Harishchandra to sell his wife. It made Yudhishthira gamble away his kingdom and caused Brahma to lose his head. Annamaya concludes that unless one attains the grace of Lord Venkateshwar, who is the master of fate itself, there is no escape from the tribulations of life. Pallavi. ఎంతనే ఎగలేదు ఇటువంటి విధి యభవునంతవానిని భిక్షమడుగు కొనజేసే. భావము. ఈ విధి, తలరాత, చేయలేని పని ఏముంది? ఇది సాక్షాత్తు పుట్టుకలేని ఆ పరమశివుడినే, అభవుడు, భిక్షమెత్తుకునేలా చేసింది. వివరణ. బ్రహ్మకపాలం శివుడి చేతికి అంటుప్పుడు ఆయన కపాల భిక్షువుగా మారిన పురాణ గాథను ఇక్కడ ప్రస్తావించారు. చరణం 1. కోరి చంద్రుని బట్టి గురుతల్ప గుని జేసె కూరిమలరగ నింద్రు గోడెరజేసే, ఘోరకుడు వరగర ద్రిశంకుని నంతెజునర జేసే వీరుడగునలు బట్టి విద్రూపురజేసే. భావము. చంద్రుడిని గురుపత్నిని కామించిన వాడిగా గురుతల్పగుడు మార్చింది. ఇంద్రుడిని గౌతమ ముని శాపం వల్ల కోడిలా మారేలా,
లేదా అవమానపడేలా చేసింది. త్రిశంకుని చండాలుడిని అంత్యజుడు చేసింది. మహావీరుడైన నల మహారాజును వికార రూపం పొందేలా చేసింది. వివరణ: గొప్ప గొప్ప పురాణ పురుషులు కూడా విధి వైపరీత్యం వల్ల కష్టాలు పడ్డారని భావం. చరణం 2. అతివ నొడ్డుగా జూదమాడ ధర్మజు జేసే సతి నమ్ముకున హరిశ్చంద్రు జేసే కుతిలపడ శూద్రకుని గొడ్డె ముచ్చుగర జేసే మతిమాలి కురురాజు మడురగుచొరర జేసే. భావము: ధర్మరాజు తన భార్యనే పణంగా పెట్టి జూదమాడేలా చేసింది. సత్యసంధుడైన హరిశ్చంద్రుడు భార్యను అమ్ముకునేలా చేసింది. శూద్రక మహారాజును ఇబ్బందుల్లో పడేసింది. దుర్యోధనుడు కురురాజు మతి తప్పి మడుగులో నీటిలో దాక్కునేలా చేసింది. వివరణ: ఐశ్వర్యం ధర్మం ఉన్న రాజులు కూడా కర్మ ప్రభావం వల్ల అధోగతి పాలైనాలను ఇక్కడ గుర్తు చేశారు. చరణం 3. పడనిపాట్ల బరచి బ్రహ్మతల ఓజేసే తొడరి కాలుని కాలు దునియజేసే ఆడర నీవిధికి విధియగు వెంకటేశ్ కృప పడయకుండరగా భంగపడకపోరాదు. భావము: ఎన్నో పాట్లు పెట్టి బ్రహ్మదేవుని 5వ తల తెగిపోయేలా చేసింది. యముడి కాలు విరిగిపోయేలా మార్కండేయ చరిత్రలో చేసింది. ఓ నరులారా! ఈ విధిని కూడా శాసించగల శ్రీ వెంకటేశ్వరుని కృపను పొందకపోతే అవమానాలు మరియు కష్టాల పాలు కాక తప్పదు. వివరణ: విధిని జయించే శక్తి మనిషికి లేదు. కేవలం ఆ విధిని రాసే వెంకటేశ్వరుని శరణునే విముక్తి లభిస్తుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఏటి సుఖము మరి ఏటి సుఖమునొక ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవుడు అనుభవిస్తున్న లౌకిక సుఖాలలోని డొల్లతనాన్ని ప్రశ్నించారు. మనిషి తన శరీర పోషణ కోసం, ఇంద్రియ తృప్తి కోసం పడే ఆరాటం అంతా వ్యర్థమని, అది కేవలం మోసపూరితమైన సుఖమని, అటమటమైన సుఖము వివరిస్తూ శ్రీవెంకటేశ్వరుని కృపను మించిన సుఖం మరొకటి లేదని తేల్చి చెప్పారు. తెలుగు సారాంశం: ఒక మాటలో చెప్పాలంటే మోసపూరితమైన ఈ లోక సుఖాలు అసలు సుఖాలేనా? పాపాలతో కూడిన సుఖం, శరీర చింతలతో నిండిన సుఖం, వ్యర్థమైన ఆశల వెంటపడే సుఖం. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వెరగు వేస్తుంది. నిందలకు గురయ్యే సుఖం, పొట్టకూటి కోసం పరుల వాకిలి కాచే సుఖం, పందిలా తనను తాను మాత్రమే చూసుకునే స్వార్థ సుఖం వల్ల ప్రయోజనం లేదు. బుద్ధి లేకుండా పరాభవాలను కూడా సుఖాలుగా భావించే మనిషికి శ్రీవెంకటేశ్వరుని కృప లభించినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది. మిగిలినవన్నీ సుఖం వంటి భ్రమలే. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya questions the validity of worldly pleasures, labeling them as deceptive and temporary. He critiques pleasures rooted in sin, physical anxieties, and fruitless desires. He describes the misery of enduring cuts for the sake of survival, guarding others' thresholds for bread, and living a selfish life like a pig. He concludes that true bliss is only found in the grace of Lord Venkateshwar, while all other forms of worldly happiness are merely illusions and sources of ultimate disgrace. పల్లవి. ఏటి సుఖము మరి ఏటి సుఖము నొక మాట మాత్రమున నటమటమైన సుఖము. భావము: ఇవి ఏం సుఖాలు? అసలు వీటిని సుఖాలంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ మోసపూరితమైన, అటమటమైన సుఖాలు. వివరణ: బాహ్య ప్రపంచంలో కనిపించే శాశ్వతం కావని, అవి మనల్ని మోసగిస్తాయని అన్నమయ్య ఆవేదన. చరణం 1. కొనసాగుదురితములే కూడైన సుఖము తను విచారములలో దాకున్న సుఖము, పనిలేని ఆశలకు బట్టైన సుఖము, వెనుక ముందర జూడ వెరగైన సుఖము. భావము: పాపాలు, దురితములు చేస్తూ పొందే సుఖం. ఎప్పుడూ శరీరం గురించిన చింతలతో తను విచారము ముడిపడి ఉన్న సుఖం, ప్రయోజనం లేని ఆశలకు నెలవైన సుఖం. ఇవన్నీ వెనుక ముందు ఆలోచిస్తే ఆశ్చర్యం, వెరగు కలిగిస్తున్నాయి. వివరణ: మనిషి తన సుఖం కోసం పాపాలు చేస్తున్నాడని, అది చివరికి దుఃఖానికే దారితీస్తుందని భావం. చరణం 2. నిందలకు లోనైన నీరసపు సుఖము, బొందికిని లంచంబు పునికేటి సుఖము, కిందుపడి పరుల ముంగిలి గాచు సుఖము, పందివలే తనుదానే బ్రదికేటి సుఖము. భావము: ఇతరుల నిందలకు గురవుతూ పొందే బలహీనమైన సుఖం, శరీర పోషణ కోసం పాట్లు పడే సుఖం, తలవంచుకుని పరుల లోగిళ్లను కాపలా కాస్తూ పొందే సుఖం,
లోకజ్ఞానం లేకుండా పందిలా తన పొట్ట నింపుకుంటే చాలు అనుకునే స్వార్థ సుఖం. ఇవి అసలు సుఖాలేనా? వివరణ: ఆత్మాభిమానం వదులుకుని కేవలం భౌతిక అవసరాల కోసం బ్రతికే జీవితం వ్యర్థమని అన్నమయ్య ఘాటుగా విమర్శించారు. చరణం 3. ధృతిమాలి ఇందరికీ దీనుగడు సుఖము మతిమాలి భంగములు మరపించు సుఖము పతి వెంకటేశ్ కృప పడసినది సుఖము ఇతరంబుల నేను నీపాటి సుఖము. భావము: ధైర్యం కోల్పోయి అందరి ముందు దీనంగా ఉంటూ పొందే సుఖం, బుద్ధి లేక పరాభవాలను, భంగములు కూడా సుఖంగా భావించే స్థితి. ఇవేవీ నిజమైనవి కావు. ఆ శ్రీ వెంకటేశ్వరుని కృపను పొందడమే నిజమైన సుఖం. మిగిలినవన్నీ ఈపాటి అల్పమైన సుఖాలే. వివరణ: భగవంతుని అనుగ్రహం పొందినప్పుడే మనిషికి సంపూర్ణ తృప్తి, గౌరవం. అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.